నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. క్యాన్సర్‌లో ఎక్కువగా చాలామందిని ముఖ్యంగా మహిళలకి బాధ పెట్టి క్యాన్సర్‌లలో బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, సర్వైకల్ క్యాన్సర్ ఒకటి. మరి సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇంతవరకు మాట్లాడుకున్నాం కాబట్టి ఈరోజు మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు బ్రెస్ట్ క్యాన్సర్‌లో ఉన్నటువంటి ఆహ్, ఆ లక్షణాలు గానీ, లేకపోతే వాటిని ఎర్లీ స్టేజ్‌లో గుర్తుపట్టాలనే అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అజేష్ రాజ్ సక్సేనా, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్. నమస్తే డాక్టర్. హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నాను. సార్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చాలామందికి అవగాహన లేక ఈ మహిళల్లో వాటిని ఒక థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వచ్చిన తర్వాత హాస్పిటల్‌కి వెళ్తున్నారు. సో, ముందుగానే అవేర్‌నెస్ గనుక వచ్చినట్టే ఎర్లీ స్టేజ్‌లో మనం గుర్తిస్తే ట్రీటబుల్ అనమాట. సో, మరి అలా అలా ఎర్లీగా మనం గుర్తించాలంటే ఎట్లా మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయగలంటారు? బ్రెస్ట్ క్యాన్సర్ మన భారతదేశం కాకుండా వరల్డ్ ఓవర్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్. ఈవెన్ ఇన్ మన భారతదేశంలో కూడా మగవాళ్ళు లేడీస్ ఇద్దరిని కలిపినా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద నంబర్ 1 క్యాన్సర్ నౌ. నియర్లీ 1 in 8 విమెన్, అంటే ప్రతి 8 లేడీస్లో ఒక ఉమెన్కి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య మామూలు ప్రీవియస్లీ ఎలా ఉండే, మనకు బ్రెస్ట్ క్యాన్సర్ పెద్ద వయసులో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండే. కానీ ఈ మధ్య డ్యూ టు వేరియస్ రీజన్స్ మనకు బ్రెస్ట్ క్యాన్సర్ చిన్న వయసులో కూడా 20s, 30s, 40sలో కూడా ఇన్సిడెన్స్ బాగా పెరిగింది. బ్రెస్ట్ క్యాన్సర్ మనం తొందరగా గుర్తించుకోవాలంటే ఫస్ట్ అయితే మనకు సిమ్టమ్స్ గురించి బాగా తెలిసి ఉండాలి. కామన్లీ ప్రతి ఉమెన్కి తగిలిన సిమ్టమ్స్లో మోస్ట్ కామన్ సిమ్టమ్ ఇస్ ఏ లంప్. అంటే ఒక లంప్ ఆర్ గడ్డలాగా తయారవుతుంది. మెజారిటీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సరస్ లంప్స్, నియర్లీ 90% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సరస్ లంప్స్కి సిమ్టమ్స్ ఏమీ ఉండవు. ఒక చిన్న చేతికి ఒక కాయలాగా తగులుతుంది. అవి పెయిన్లెస్, అంటే నొప్పి లేకుండా లంప్స్ ఉంటాయి. లైక్ ట్యాప్ చేస్తే తగులుతుంది. చేతికి చిన్నగా తగులుతుంది, చిన్న గోలీలాగా లేకుంటే లంప్ లాగా ఇలా తగులుతుంది. ఆ లంప్లో మెజారిటీ లంప్స్లో నొప్పి ఏమీ ఉండదు, దానివల్ల ఇబ్బంది ఏమీ ఉండదు. సో లేడీస్ ఏం చేస్తారు, ఇవి మామూలుదే అనుకొని ఇగ్నోర్ చేస్తారు. ఆ లంప్కి న్యాచురల్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుంది, అది సైజ్లో పెరుగుతూ పోతుంది. ఇప్పుడు చూసుకున్న లంప్ ఒక 1 monthలో 1 centimeter 2.5, 3 centimeters వరకు అయిపోతుంది. అప్పుడు మళ్ళీ అరే ఈ లంప్ కొంచెం పెరుగుతుంది, ఇప్పుడు మేము వెళ్ళి చెకప్ చేయించుకోవాలని అప్పుడు రియలైజ్ అవుతారు. వెరీ రేర్లీ మనకు ఈ లంప్స్లో పెయిన్ రావచ్చు. ఎస్పెషలీ ఈ లంప్స్ బాగా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి, అంటే విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ బాగా ఫాస్ట్గా పెరిగిపోయినాయి. లేకుంటే ఈ లంప్స్ వల్ల మన ఛాతీకి వెళ్ళి అతుకున్నాయి, లేకుంటే స్కిన్కి వచ్చి అతుకున్నాయి, లేకుంటే ఫాస్ట్గా డివైడ్ అవుతూ దానివల్ల నెక్రోసిస్ ఎక్కువ జరిగినప్పుడు అడ్వాన్స్ ట్యూమర్స్లో అప్పుడు పెయిన్స్ వస్తాయి, అప్పుడు వెళ్ళి చెకప్ చేయించుకుంటారు. సో మోస్ట్ కామన్ థింగ్ ఎవ్రీ లేడీ నెగ్లెక్ట్స్ ఇస్ ఏ లంప్, ఎస్పెషలీ పెయిన్లెస్ లంప్. సో ఎప్పుడైనా మీకు చేతికి ఒక హార్డ్ లంప్ తగులుతుంది, దాంట్లో నొప్పి ఉన్నా లేకపోయినా ఎంబటే వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. ఇవి కాకుండా లంప్స్ లేకుండా కొన్ని వేరే సిమ్టమ్స్ ఉంటాయి. సింపుల్గా స్కిన్ మీద చిన్నగా పించ్ లాగా ఉంటుంది, స్కిన్లో కొంచెం ఒక ఏరియాలో డింపుల్ లాగా, మన ఫేస్ మీద పింపుల్స్ ఎలా ఉంటాయి అలా లోపలికి పుల్ అయిపోతుంది. సెకండ్ థింగ్ ఇస్ మన ఆరెంజ్ పీల్స్ ఉంటాయి చూడండి, ఆరెంజ్ స్కిన్ ఎలా థిక్ అయిపోతుంది, దాంతోపాటు ఇలా డాట్స్ లాగా కనపడతాయి. అలాంటి ఫీచర్స్ ఉండొచ్చు. అవి కాకుండా నిప్పుల్ చేంజెస్ ఉంటాయి. నిప్పుల్ అప్పుడప్పుడు లోపలికి వెళ్ళిపోయింది, కలర్ చేంజెస్ వచ్చినాయి. నిప్పుల్ నుంచి డిశ్చార్జ్ ఉన్నప్పుడు, ఎస్పెషలీ సింగిల్ డక్ట్ బ్లడీ నిప్పుల్ డిశ్చార్జ్ అంటే ఎట్లా? నిప్పుల్ నుంచి సెక్రీషన్స్ రావడం, వైట్ కలర్ మోర్ దాన్ వైట్ కలర్ బ్లడీ నిప్పుల్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు కూడా అవి ఇంపార్టెంట్ సిమ్టమ్. ఇవి కాకుండా అప్పుడప్పుడు లంప్ ఏమీ ఉండదు, నిపుల్ డిశ్చార్జ్ ఏమి ఉండదు, బ్రెస్ట్ సైజ్ చేంజ్ అయిపోతుంది. అంటే విపరీతంగా సడన్గా సైజ్ బాగా పెరిగిపోయింది, 2 బ్రెస్ట్ సమానంగా లేవు, నార్మలీ ఒక సైజ్ ఉండే కానీ విత్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ సైజ్లో చేంజ్ వచ్చింది. థర్డ్ థింగ్ ఈస్ బ్రెస్ట్లో ఏమి లేకున్నా కూడా చంకలో ఏమైనా గ్లాండ్స్ వచ్చాయా, అంటే మన ఆర్ంపిట్స్లో కూడా లంప్స్ లాగా తగులుతున్నప్పుడు అవి
గ్లాండ్స్ రావచ్చు. సో అంటే ఆర్పిడ్స్ లో చాలా మందికి ఉంటది కదా, ఉంటుంది, అది అవి క్యాన్సర్ మామూలుగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ గ్లాండ్స్ ఉన్నప్పుడు మామూలుగా ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు, నార్మలీ కూడా గ్లాండ్స్ ఉంటాయి. కానీ ఆ గ్లాండ్స్ ఎన్లార్జ్ అయినప్పుడు మన చంకలో కూడా ఏదైనా తగులుతున్నప్పుడు అవి ఇవాల్యుయేట్ చేసి చూసుకోవాలి దేనివల్ల వచ్చిందని. అంటే కొందరికి జీన్స్ వల్ల కూడా ఉంటది కదా. సో జీన్స్ వల్ల కాకుండా ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్ కామన్. ఓకే. కానీ ఏ క్యాన్సర్ అయినా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, దాన్ని ఒక లింఫాటిక్స్ వల్ల లింఫ్ గ్లాండ్స్కి పాకే అవకాశాలు ఉంటాయి. సో చిన్న బ్రెస్ట్లో చిన్న ట్యూమర్ ఉన్నా కూడా అప్పుడప్పుడు అది షో అప్ కాకపోవచ్చు, కానీ చంకలో ఉన్న గ్లాండ్స్ పెరిగి ఆ గ్లాండ్స్ వల్ల మనకు బయటికి రావచ్చు. అవి కాకుండా లింఫాటిక్ గ్లాండ్స్ ఇవి బ్లాకేజ్ చేసినప్పుడు కూడా చేయిలో కూడా వాపు రావడం అండ్ ఇలాంటి సిమ్టమ్, చేయి బాగా వాస్తుంది, మనం ఎలిఫెంటియాసిస్ అంటే ఫైలేరియాసిస్లో ఎలా చేయి వాపు వస్తుంది అలాంటి సిమ్టమ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మోస్ట్ కామన్ సిమ్టమ్ గుర్తుంచుకోవాల్సిందంటే లంప్, ఎనీ పెయిన్లెస్ లంప్, ప్రీవియస్గా లేకుండే ఫ్రెష్గా స్టార్ట్ అయింది. సెకండ్, ఆ సైజ్లో పెరుగుతుంది, డెఫినెట్గా ఇది నాట్ నార్మల్, దానికి చెకప్ చేయించుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇవి కాకుండా ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ని ఇంకా త్వరగా గుర్తించుకోవాలంటే మనము స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ హ్యాస్ అన్ ఎక్సలెంట్ స్క్రీనింగ్ టెస్ట్. అంటే ఒక సింపుల్ ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్ ఆర్ అన్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ద బ్రెస్ట్ చేయించుకుంటే మనకు చేతికి తగలకుండా కూడా చిన్న సైజ్ హార్డ్లీ 5 millimeters 3 millimeters లీజన్స్ కూడా మనకు ఈ మ్యామోగ్రామ్స్లో బయటపడతాయి. అచ్చా. సో దాంట్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ యాజ్ ఆంకాలజిస్ట్ బికాస్ రిజల్ట్స్లో చాలా తేడా ఉంటాయి. రైట్ సార్, ఎగ్జాక్ట్లీ. సో ఏ చిన్నది మనకి డౌట్ఫుల్గా అనిపించినా కానీ అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. డాక్టర్ గారు చెప్పినట్టుగా మనకి ఆంఫిట్స్లో కానీ బ్రెస్ట్లో కానీ సైజెస్ పెరుగుతున్నా, నిపుల్స్లో ఏమైనా చిన్న తేడా కనిపించినా, మీ చేతికి ఏమైనా చిన్న చిన్న లంప్స్ లాగా కనిపించినా కూడా ఇమ్మీడియట్గా ఒక్కసారి అయితే కన్సల్ట్ అవ్వండి. సో ఇట్ ఈస్ నార్మల్ ట్యూమర్, నార్మల్ లంప్స్ అంటే ఫైన్, బట్ ఇన్ కేస్ అది ఏదైనా అయితే కనుక ఎందుకు వై డోంట్ టేక్ రిస్క్ కదా. సో అలా ఇంకా మీకు దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా డెఫినెట్గా కింద కమెంట్ చేయండి. డాక్టర్ గారితో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఆర్టీవీ హెల్త్. నమస్కారం. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.